తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఛాంబర్లోకి వెళ్లి బీభత్సం చేసిన సంఘటన మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి రోజు జెడ్పీ సమావేశం నిర్వహించగా అక్కడ జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఛాంబర్లోకి కళ్యాణదుర్గం, అనంతపురం, మడకసిర ఎమ్మెల్యేలు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని తీసివేయించారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను పెట్టించారు. అయితే ఆ సమయంలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు మీద వైసీపీ నాయకులంతా మండిపడుతున్నారు. ఇదే అంశంపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇవాళ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎమ్మెల్యేలు ప్రవర్తించారని, అనుమతి లేకుండానే ఒక మహిళా చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లారని, అంతేకాకుండా అధికారుల మీద ఇష్టానుసారంగా దూషణలకు దిగారని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఒక చైర్పర్సన్ కు తన ఛాంబర్లో ఎవరి ఫోటోలు పెట్టుకోవాలన్నది ఆమె వ్యక్తిగత అంశమని, ఏదైనా ప్రోటోకాల్ ఉంటే దానిని అమలు చేయాలని చెప్పారు. కానీ ఇలా ఎమ్మెల్యేలు అనుమతి లేకుండా ఛాంబర్లోకి వెళ్లి దురుసుగా ప్రవర్తించడం ఏంటని వారు ప్రశ్నించారు.